నమస్తే 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 నమస్తే. నేను మీ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతున్నా. మళ్ళీ వచ్చాను మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి సూర్యాపేటకు. మళ్ళీ వచ్చాను మా 46వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిశెట్టి నివేదిత లక్షాదిని గెలిపించడానికి చెయ్యి గుర్తుపై ఓటేయమని చెప్పడానికి 46వ వార్డుకు వచ్చాను. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిశెట్టి నివేదిత లక్షాది చెయ్యి గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 46వ వార్డు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా, చేతులు జోడించి సవినయంగా. వైఎస్ఆర్ నేనెక్కడికి పోలేదు, మీ అందరి గుండెల్లో నేనున్నా, నవ్వే ప్రతి చిరునవ్వులో నేనున్నా, రైతన్నల పచ్చటి పొలాల్లో జలయజ్ఞమై నేనున్నా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఫోన్ చేసిన 5 నిమిషాల్లోనే కుయ్ కుయ్ కుయ్యమని 108లో నేనున్నా. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినన్నాళ్ళు ఎలా బతికామన్నదే ముఖ్యమైన విషయాన్ని మనం చేసుకుంటున్నాను సవినయంగా. ఎన్నాళ్ళు అధికారంలో ఉన్నామన్నది కాదు ముఖ్యం, ఉన్నని నాళ్ళు ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాం, ఎన్ని శాశ్వతంగా నిలిచిపోయే కార్యక్రమాలు చేశామన్నదే ముఖ్యమైన విషయాన్ని మనం చేసుకుంటున్నాను. ఎంతమంది పేదవాళ్లకు మేలు చేశామన్నదే ముఖ్యమైన విషయం అనుకున్నాను, ఎంతమంది పేదవాళ్ళని ఆదుకున్నామన్నదే ముఖ్యమైన విషయాన్ని మనం చేసుకుంటున్నాను సవినయంగా. ఇవాళ సోదరుడు, నాకు అత్యంత ఆత్మీయుడు మా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందన్న విషయాన్ని మనం చేసుకుంటున్నాను సవినయంగా. కాంగ్రెస్ పార్టీకి మరో వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని మనం చేసుకుంటున్నాను సవినయంగా. ఇవాళ ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కేసీఆర్ అనే ఒక నియంత దొర గడీలను బద్దలు కొట్టిన మొనగాడు మగాడు ఒకే ఒక్కడు మా రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని మనం చేసుకుంటున్నాను సవినయంగా. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇది పేదవాళ్ళ పార్టీ, పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదవాళ్ళ సమస్యలు పరిష్కరించే పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మనం చేసుకుంటున్నాను సవినయంగా. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట 48 వార్డులకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెయ్యి గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి 48కి 48 వార్డులు గెలిపించాలని సూర్యాపేట పట్టణ ప్రజలందరినీ సవినయంగా మనం చేసుకుంటూ, ముఖ్యంగా మా చైర్మన్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీకే దమ్ముంది, చైర్మన్ అభ్యర్థిని ముందుగా ప్రకటించే దమ్ము ఏ పార్టీకి కూడా లేదు, అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. కాబట్టి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చెయ్యి గుర్తుపై ఓటేసి మునిశెట్టి నివేదిత లక్షాదిని గెలిపించాలని సవినయంగా మనం చేసుకుంటూ నమస్తే. అది ఎవరు ర్యాలీ?